పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై సంధ్యా థియేటర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ లో 11 లోపాలు గుర్తించారు పోలీసులు. వీటన్నింటిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సంధ్యా థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు సిటీ పోలీసులు. మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, సంధ్యా థియేటర్ కు నోటీసులపై అప్డేట్స్ ఏంటి? యశ్వంతి, సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 2 వారాలు అవుతుంది. 2 వారాల నుండి కూడా ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చిక్కడపల్లి పోలీసులు చేస్తున్నారు. తాజాగా సంధ్యా థియేటర్కి షోకాజ్ నోటీసులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ షోకాజ్ నోటీసులు సర్వ్ చేశారు. షోకాజ్ నోటీసులో చాలా క్లియర్గా 11 అంశాలని మెన్షన్ చేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన కారణంగానే మహిళ మృతి చెందింది కాబట్టి ఆ సంధ్యా థియేటర్ లైసెన్స్ని ఎందుకు రద్దు చేయకూడదు అనేది ప్రధానంగా అందులో పేర్కొన్నారు. మెయిన్గా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ముందు నుండి పోలీసులు చెప్తున్నారు, సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు సంధ్యా థియేటర్ సంబంధించిన నిర్వాహకులు నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందింది, పోలీసులకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అంటూ పోలీసులు ముందుగా ఎస్టాబ్లిష్ చేసి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిస్తే ఖచ్చితంగా అటు సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా పోలీసు అడిషనల్ సెక్యూరిటీ కూడా అక్కడ అరేంజ్ చేస్తుండే. ఒకవేళ మాకు కానీ సమాచారం ఉంటే ఇలాంటి ఘటన జరగకపోతుండే అనేది పోలీసులు చెప్పారు. సో దాని తర్వాత పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్లో అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది అనేది మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకున్న క్రమంలో ఇప్పటికీ సంధ్యా థియేటర్కి షోకాజ్ నోటీసులు సర్వ్ చేశారు. దాదాపు 1979 నుండి సంధ్యా థియేటర్ నిర్వహణ అనేది కొనసాగుతుంది. ఇంత ఫేమస్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ అనేది చాలా ఫేమస్ అనమాట. సంధ్యా థియేటర్కి సిటీ పోలీసుల నుండి కమిషనర్ నుండి షోకాజ్ నోటీసులు సర్వ్ అయ్యాయి అంటే ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ప్రాంగణం ఏదైతే ఉందో అందులో 70mm థియేటర్, దాంతోపాటు 35mm థియేటర్ రెండు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. రెండిట్లో కలిపి దాదాపు 2520 మంది ఒకేసారి ఒక షో చూసే అవకాశం ఉంటుంది. సో ఇంతమంది ఒకే చోట గ్యాదర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా థియేటర్ సంబంధించిన యాజమాన్యాలు అందులో ఇలాంటి పాన్ ఇండియాకి సంబంధించిన సినిమా కావచ్చు, పాన్ ఇండియా స్టార్స్ సంబంధించిన సినిమాలు విడుదలయ్యేటప్పుడు ఆ బెనిఫిట్ షో విషయంలో కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా సినిమా జరుగుతున్న షోస్ సంబంధించిన టైంలో కూడా ఖచ్చితంగా కన్సర్న్ పోలీసులకి, కన్సర్న్ జ్యూరిడిక్షన్లో ఉన్న పిఎస్కి ఇన్ఫార్మ్ చేయాలి అనేది పోలీసులు పదే చెప్తున్న అంశం. దాంతోపాటు అక్కడ వెలుపల కావచ్చు, థియేటర్ లోపల మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము, కనీసం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి సైన్ బోర్డ్స్ కూడా లేవు అనేది. ఎందుకు సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేయలేదు? ఎందుకంటే ఇలాంటి తొక్కిసలాట కావచ్చు, లేకపోతే హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్ అయినప్పుడు ఎవరన్నా వెళ్ళాలి అనుకున్నా కూడా కనీసం ఆ సైన్ బోర్డ్స్ని చూసుకొని ఇది ఎగ్జిట్, ఇది ఎంట్రీ అని తెలుసుకొనైనా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయకపోవడం ఒక తప్పు అయితే, మొత్తము నిబంధనలకు విరుద్ధంగా మొత్తము ఫ్లెక్సీలు కట్టేసేసి లోపలికి వచ్చిన జనాలు బయటికి పోవాలి అంటే ఎక్కడ బయటికి పోలేని పరిస్థితి కూడా ఆ రోజు క్రియేట్ అయింది. సో ఇది కూడా ఒక అంశంగా ఈ 11 అంశాలు ఏదైతే షోకాజ్ నోటీసులో పేర్కొన్నారో అందులో ఈ 2 అంశాలు కూడా చాలా కీలకంగా షోకాజ్ నోటీసులో సిటీ పోలీసులు మెన్షన్ చేశారు. దాంతోపాటు ముఖ్యంగా సంధ్యా థియేటర్ సంబంధించిన నిర్వాహకులు అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయానికి సంబంధించి దాన్ని లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడము, దాంతోపాటు అల్లు అర్జున్తో పాటు అతని ప్రైవేట్ సెక్యూరిటీ భారీగా లోపలికి ప్రవేశించింది. సో అంత భారీగా లోపలికి ప్రవేశించడము, దాంతోపాటు లోపల కూడా ఆల్రెడీ జనాలు ఉన్నారు. ఒకేసారి అల్లు అర్జున్ని చూసేసరికి కొంత ఫ్యాన్స్ అక్కడ రియాక్ట్ అయిన కారణంగానే ఈ విధంగా తొక్కిసలాట జరిగింది. సో అందులో భాగంగానే ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు కూడా ప్రస్తుతము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కిమ్స్ హాస్పిటల్లో. సో ఈ షోకాజ్ నోటీసులకు సంబంధించి దాదాపు వారం నుండి 10 రోజుల వ్యవధిలోనే ఆన్సర్ చేయాలి అంటూ కూడా సిటీ పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా సంధ్యా థియేటర్ సంబంధించి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యము నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణం బలిగొంది. అంటే ఈ షోకాజ్ నోటీసులు కూడా పోలీసులు ఎందుకు ఇచ్చారు అంటే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అనేది పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఈ కేసు సంబంధించి అల్లు అర్జున్ని కూడా రిమాండ్ చేశారు. దాని తర్వాత మధ్యంతర బెయిల్ వచ్చింది. బెయిల్ పైన అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ముందు నుండి కూడా సిటీ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా వరకు సినిమా హీరోలు ఈ ప్రమోషన్లు కావచ్చు, బెనిఫిట్ షోలు కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్లో ఎక్కువ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి సినిమా ఈవెంట్స్ జరిగే టైంలోనే ఈ తొక్కిసలాట కావచ్చు, దాంతోపాటు పోలీసులు కొంతవరకు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కావచ్చు, అందులో సామాన్య ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
కాబట్టి ఇలాంటి వాటికి స్కోప్ లేకుండా ఉండాలని ముందు నుండి సిటీ పోలీసులు అయితే భావిస్తున్నారు. సో ఈ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి మాత్రం హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా సీరియస్గానే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి కొద్దిసేపటి క్రితమే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఎవరైతే రేవతి వాళ్ళ కుమారుడు చికిత్స పొందుతున్నాడో అతన్ని కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్తో పాటు హెల్త్ సెక్రటరీ ఇద్దరు కూడా పరామర్శించారు. సో అతని కండిషన్ క్రిటికల్గానే ఉంది, సమయం పడుతుంది కోలుకోవడానికి అని చెప్పడంతో పాటు ఈ షోకాజ్ నోటీసులు కావచ్చు, లేకపోతే ఈ సంధ్యా థియేటర్ కేసు సంబంధించి కొంతవరకు జ్యుడిషియరీగా ఉంది కాబట్టి దీనిపైన మాట్లాడలేను అంటూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఒక కామెంట్ అయితే చేశాడు. కానీ సిటీ పోలీస్ కమిషనరే ఇప్పుడు షోకాజ్ నోటీసులు సర్వ్ చేశారు. షోకాజ్ నోటీసులో చాలా కీలకమైన అంశాలని పొందుపరచడంతో పాటు వాటన్నిటికి కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేయకపోతే మాత్రము థియేటర్ సంబంధించిన లైసెన్స్ని కూడా రద్దు చేస్తాము అంటూ ఒక వార్నింగ్ అయితే ఇప్పటికీ షోకాజ్ నోటీస్ ద్వారా ఇచ్చారు. సో ఎలాంటి ఆన్సర్ సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యం చేస్తుందనేది చూడాలి. ఎందుకంటే సెక్యూరిటీ ల్యాబ్స్ ఈ ఘటనకి మెయిన్ రీజన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. దాంతోపాటు నిర్లక్ష్యంగా ఎక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నిర్వాహకులు ఈ విధంగా వ్యవహరించారు కాబట్టి ఈ ఘటన జరిగింది అనేది ముందు నుండి కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు మొన్న కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ సంబంధించి కూడా ఇదే ప్రస్తావన, ఇదే టాపిక్ పూర్తి స్థాయిలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెన్షన్ చేసిన సిచ్యువేషన్. సో ఇప్పుడు పోలీసులు కూడా మళ్ళీ షోకాజ్ నోటీస్లో సంధ్యా థియేటర్ ఏదైతే రాంగ్ స్టెప్స్ తీసుకుందో, ఏదైతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇదంతా వ్యవహారం నడిపించిందో దాని కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది, అందులో భాగంగానే ఒక నిండు ప్రాణం బలిగొన్నది అనేది చాలా క్లియర్గా పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తూ దాదాపు 1979 నుండి థియేటర్ అక్కడ రన్ అవుతుంది. సో అప్పటి నుండి రన్ అవుతుంది. ఇప్పుడు ఉన్న పాటనే ఈ ఘటన జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాము. ఈ ఘటన పూర్తి స్థాయిలో కూడా ఇతరులు అంటే ఈ రానున్న రోజుల్లో ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలి అని భావిస్తున్నాము అనేది పోలీస్ అధికారులు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. సో ఇప్పటికైతే షోకాజ్ నోటీస్ సంబంధించి థియేటర్ యాజమాన్యము ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఏ విధమైన సమాధానం ఇస్తుంది అనేది కూడా చూడాలి. ముఖ్యంగా ఒక మహిళ ప్రాణము బలిగొనడానికి కారణము థియేటరు అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ దాన్ని బేస్ చేసుకునే ఇదొక్క రీజన్ చూపించి థియేటర్ సంబంధించిన లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అంటూ పోలీసులు చాలా స్ట్రైట్గా షోకాజ్ నోటీస్లో ఒక క్వశ్చన్ వేశారు. సో దీనికి ఏ రకమైన సమాధానం ఇస్తారు థియేటర్ సంబంధించిన యాజమాన్యం అనేది చూడాలి. ముఖ్యంగా సెక్యూరిటీ ల్యాబ్స్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి చెప్పకపోవడంతో పాటు సూచిక బోర్డులు థియేటర్లో ఏర్పాటు చేయకపోవడము, దాంతోపాటు మౌలిక వసతులు కూడా సంధ్యా థియేటర్ లోపల ఎక్కడా లేవు అనేది పోలీసులు ఈ షోకాజ్ నోటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇన్ని నెగిటివ్ పాయింట్స్ని అన్నిటిని కూడా షోకాజ్ నోటీస్లో మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు థియేటర్ సంబంధించిన వారు ఈ వారం 10 రోజుల వ్యవధిలో ఈ షోకాజ్ నోటీస్కి ఏ విధమైన ఆన్సర్ ఇస్తారు, పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికి సంబంధించి వాళ్ళు ఏ విధమైన సమాధానం చెప్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవేళ థియేటర్ యాజమాన్యాలు దీనికి రెస్పాండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా థియేటర్ సంబంధించిన లైసెన్స్ను రద్దు చేస్తాము అనేది మాత్రం సిటీ పోలీసుల నుండి ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్.